హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోనే కేపై విషయం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదంతా తెలియని భూమి వచ్చి కేపీతో మాట్లాడుతూ ఉంటుంది. మావయ్య, మీరు రెండో పెళ్లి చేసుకోవడం వల్ల మీరేం తప్పు చేయలేదు, మీరు తప్పని పరిస్థితితో చేసుకున్నారు అని చెప్పి కేపీని ఓదారుస్తూ ఉంటుంది. కానీ కేపీ మాటలు వినకపోయేసరికి దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది. అప్పుడు కేపీ ఒక్కసారిగా కుర్చీలో వాలిపోతాడు. ఒక్కసారిగా అందరూ కలిపి భయపడిపోయి కేపీని హాస్పిటల్కి తరలిస్తారు. అక్కడికి పరిగెత్తుకుంటూ శారద, గగన్ ఇద్దరు కలిపి వస్తారు. అప్పుడు మీరా అంటుంది, నువ్వే కదా అడిగావు మా ఆయనకి నన్ను విడాకులు ఇమ్మని చెప్పి. అప్పుడు శారద ఏమీ తెలియనట్టు అలా చూస్తూ ఉండిపోతుంది. ఎప్పుడు లేనిది నన్ను ఆయన విడాకులు ఇమ్మని అడిగారు నీ దగ్గరికి రావడానికి అని చెప్పి అంటుంది. అప్పుడు గగన్ కలగజేసుకుని, చిన్నమ్మ, మేము ఫస్ట్ విడాకులు మా అమ్మకి ఇమ్మని చెప్పి బలవంతంగా సంతకాలు పెట్టించినా సరే నాన్న ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు అని చెప్పి అంటుంది. వాళ్ళ మాటలకి మీరా కూడా ఒకసారిగా షాక్ గురవుతుంది. ఏంటి ఈయన ఇలా కూడా చేస్తున్నారా అని చెప్పి. ఇదంతా పక్క నుంచి వింటున్న శరత్చంద్ర అపూర్వకి అర్థం కాదు. ఏంటి కేపీ ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా చేశాడు అని చెప్పి. అప్పుడు మీరా ఇంకా శారద నానా మాట్లాడుతుంది. నువ్వు కేపీని నీ పక్కన కూర్చొని గగన్ పెళ్లి చేయమని చెప్పుంటావు, అందుకే అతను నన్ను విడాకులు అడిగారు అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడు గగన్ అంటాడు, మేము అలాంటివి ఏం అనుకోవట్లేదు, మా అమ్మకి రానికి విడాకులు కావాలని మేము కోరుకుంటున్నాం, నువ్వన్నా వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించు చిన్నమ్మ అని అంటాడు గగన్.